హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ని చాలా ఈజీగా ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ క్లాత్ మీద ఇలా పెట్టేసి కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ని లైనింగ్ని గమ్తో జాయింట్ చేసుకున్నానండి. మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపు లైనింగ్ని పెట్టేసి జాయింట్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల టైం చాలా సేవ్ అవుతుంది. ఇప్పుడు లైనింగ్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ముందుగా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకుని డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ కోసం మార్కింగ్ చేశాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఫస్ట్లో 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా చూసుకొని క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి రఫ్ చేయాలి లేదా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా ఇటువైపున డాట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పట్టీ కోసం 1.5 ఇంచ్ వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఈ పీస్కి ఖర్చు పైవైపు ఉండేటట్టు చూసుకొని ఒకవైపు 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని రైట్ సైడ్ పై వైపు ఉండేటట్టు పెట్టేయాలి. దీనిపైన ఈ పీస్ని రాంగ్ సైడ్ పై వైపు ఉండేటట్టు పెట్టేసి ఈ రెండు చివర్లు సమానంగా ఉండేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. తరువాత ఈ పీస్ని ఇటువైపు పెట్టేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ మెయిన్ క్లాత్ మీద పడకుండా ఈ పీస్ పైన పడేటట్టు చూసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ హెమ్మింగ్ పట్టీని ఇటువైపు ఫోల్డ్ చేసుకుని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టుని తీసేయాలి. ఇక్కడ చివర్లో ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ముందుగా డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ రెండు టక్స్లని ఒకే దగ్గరికి వచ్చేలా కలిపి ఫోల్డ్ చేసుకొని ఈ టక్స్ దగ్గర నుంచి ఎక్కడికైతే మార్క్ చేసామో ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో డాట్ని స్టిచ్ చేసుకోవాలి. రెండో డాట్ మార్కింగ్ దగ్గర ఫోల్డ్ చేసుకుని 1/2 ఇంచ్ గ్యాప్తో క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మూడో డాట్ని స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ డాట్ని బేస్ చేసుకుని మూడో డాట్ని స్టిచ్ చేసుకోవాలి. మూడో డాట్ మార్కింగ్ దగ్గర ఇలా పట్టుకున్నప్పుడు ఈ అంచులు రెండు సమానంగా ఉండాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపున ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కొంచెం మందంగా ఉండటానికి వేస్ట్ పీస్లని తీసుకున్నానండి. 2 వేస్ట్ పీస్లని తీసుకుని ఇలా పెట్టేయండి. దీనిపైన మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పై వైపు ఉండేటట్టు పెట్టేయాలి. ఇప్పుడు కట్ చేసుకున్న షేప్ బెల్ట్ని తీసుకుని ఈ మెయిన్ క్లాత్ పైన 2 షేప్ బెల్ట్లని ఇలా ఎదురెదురుగా పెట్టేయండి. ఇప్పుడు స్టిచ్ చేసుకోండి. మీరు బిగినర్స్ అయితే షేప్ బెల్ట్లని ఇలా ఎదురెదురుగా పెట్టేసి అప్పుడు స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకోవటం వల్ల 2 షేప్ బెల్ట్లు ఒకే వైపు కాకుండా ఎదురెదురుగా వస్తాయి. ఇప్పుడు షేప్ బెల్ట్ని ఇటువైపు ఫోల్డ్ చేసుకొని కింది వైపునున్న ఖర్చు షేప్ బెల్ట్ వైపుకు పెట్టేసి షేప్ బెల్ట్ పైన స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుని మెయిన్ క్లాత్ పైన 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేసుకోవాలి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ని ఇలా విడిగా చేసి ఎక్స్ట్రా పీస్ని కలిపి మెయిన్ క్లాత్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఎదురెదురుగా పెట్టేయండి. ఫ్రంట్ పార్ట్స్ని కూడా ఇలా ఎదురెదురుగా పెట్టేయండి. ఇప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్కు ఉన్న ఈ మెయిన్ డాట్ ఖర్చుని సైడ్ జాయింట్ వైపు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ని ఇలా ఓపెన్ చేసి పెట్టేయండి. ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ పైన ఇక్కడ స్టార్టింగ్లో 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి పెట్టేసి స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు షేప్ బెల్ట్ రైట్ సైడు, ఫ్రంట్ పార్ట్ రైట్ సైడు పక్కపక్కనే ఉండేలా చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కానీ షేప్ బెల్ట్ని కానీ లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ పై వైపు ఉండేటట్టు పెట్టేసి ఇలా రోల్లా చుట్టుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ రెండు అంచుల్ని సమానంగా పట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మధ్యలో ఉన్న ఫ్రంట్ పార్ట్ ఈ స్టిచ్లోకి రాకుండా చూసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్లో చివరిలో రఫ్ చేసుకోండి. ఈ షేప్ బెల్ట్కి కరువు తిరిగే చోట 2-3 చోట్ల కట్స్ పెట్టండి. ఇప్పుడు లోపలి వైపు ఉన్న ఫ్రంట్ పార్ట్ని బయటికి తీయాలి. ఇలా స్టిచ్ చేసుకోవటం వల్ల షేప్ బెల్ట్కి ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఎంత నీట్గా ఉందో. మీకు కావాలంటే షేప్ బెల్ట్ పైన ఒక స్టిచ్ వేసుకోండి. షేప్ బెల్ట్ ఉక్స్ పట్టి వైపు కొంచెం ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఇదే విధంగా రెండో ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ని కూడా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత రెండు ఫ్రంట్ పార్ట్స్ని ఇలా పట్టుకొని చెక్ చేసుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్స్ రెండు ఎక్కువ తక్కువగా లేకుండా సమానంగా ఉండాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి కోసం 2 ఇంచీలు, కాజా పట్టి కోసం 3 ఇంచీలు స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో ఉక్స్ పట్టి కాజా పట్టి ఎటువైపు ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి కోసం లైనింగ్ క్లాత్, కాజా పట్టి కోసం మెయిన్ క్లాత్ తీసుకున్నానండి. ఉక్స్ పట్టీని స్టిచ్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని రైట్ సైడ్ పై వైపు ఉండేటట్టు పెట్టేయాలి. ఈ పీస్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ పీస్ని ఇలా పెట్టేసి ఈ పట్టీ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ క్లాత్ ఉండేలా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీని స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. కాజా పట్టీ కోసం ఫ్రంట్ పార్ట్ని రాంగ్ సైడ్ పై వైపు ఉండేటట్టు పెట్టేయాలి. దీనిపైన ఈ పీస్ని
రాంగ్ సైడ్ పై వైపు ఉండేట్టు పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరన 1/2 ఇంచ్ క్లాత్ ఉండేలా చూసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పట్టీని డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఉన్న స్టిచ్ కనపడకుండా ఈ స్టిచ్ మీద ఈ పట్టీ వచ్చేటట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకో స్టిచ్ వేసుకోవాలి. కాజా పట్టీని ఉక్స్ పట్టీని ఇలా పెట్టేసి ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని రైట్ సైడ్ పై వైపు ఉండేట్టు పెట్టేయండి. దీనిపైన ఫ్రంట్ పార్ట్స్ని రాంగ్ సైడ్ పై వైపు ఉండేట్టు పెట్టేయాలి. ఇలా పెట్టినప్పుడు ఉక్స్ పట్టీ కాజా పట్టీ పక్క పక్కనే ఉండేలా చూసుకోవాలి. షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు నెక్ వైపు నుండి స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ మీద ఇంకో స్టిచ్ వేసుకోవాలి. బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు నెక్ వైపు 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోకపోతే ఇప్పుడు నెక్ వైపు 1/2 ఇంచ్ క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవటం వల్ల భుజాలు జారకుండా ఉంటాయి. ఇప్పుడు హెమ్మింగ్ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో నెక్ని ఇప్పుడు స్టిచ్ చేసుకున్న నెక్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా కొలుసుకునేటప్పుడు కాజా పట్టీకి కాజా పట్టీ, బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్, ఉక్స్ పట్టీకి ఉక్స్ పట్టీ కరెక్ట్గా రావాలి. ఇక్కడ నెక్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు హెమ్మింగ్ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. హెమ్మింగ్ పట్టీ కోసం 1 ఇంచ్ వెడల్పుతో క్రాస్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. మీరు బిగినర్స్ అయితే 1 ఇంచ్కి మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. నెక్ కోసం ఎన్ని పీసులు అవసరం అవుతాయో అన్ని పీసులను కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసులన్నింటినీ జాయిన్ చేసుకోవాలి. అన్ని పీసులని జాయిన్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని రైట్ సైడ్ పై వైపు ఉండేట్టు పెట్టేయండి. దీనిపైన ఈ హెమ్మింగ్ పట్టీని రాంగ్ సైడ్ పై వైపు ఉండేట్టు పెట్టేసి ఇక్కడ స్టార్టింగ్లో 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా పెట్టేసి 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ ఖర్చు బ్యాక్ పార్ట్ వైపుకు ఉండేటట్టు పెట్టేయాలి. నెక్ని కానీ హెమ్మింగ్ పట్టీని కానీ లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. నెక్ రౌండ్ తిరిగే చోట ఇలా రౌండ్గా తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. నెక్ రౌండ్ తిరిగే చోట కట్స్ పెట్టాలి. ఇలా కట్ పెట్టేటప్పుడు ఇక్కడున్న స్టిచ్ కట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ హెమ్మింగ్ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ హెమ్మింగ్ పట్టీ పైన పడేటట్టు చూసుకోవాలి. ఫస్ట్ నుండి చివరి వరకు ఈ హెమ్మింగ్ పట్టీ ఒకే వెడల్పుతో ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ చుట్టూ ఉన్న లైనింగ్ని కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకుని సమానంగా ఉన్నాయో లేదో అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు
హ్యాండ్స్కి హెమ్మింగ్ పట్టీని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఈ చివరన పావించి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హెమ్మింగ్ పట్టీ కోసం ఎక్కడికైతే మార్క్ చేసామో ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టుని తీసేయాలి. ఇదే విధంగా ఇంకో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. బ్లౌజ్ని రైట్ సైడ్ పైవైపు ఉండేట్టు పెట్టేయండి. దీనిపైన హ్యాండ్ని రాంగ్ సైడ్ పైవైపు ఉండేట్టు పెట్టేయాలి. హ్యాండ్కి లోతు తీసుకున్న వైపు ఫ్రంట్ పార్ట్ వైపు రావాలి. హ్యాండ్కి మధ్యలో టక్స్ పెట్టాం కదా, ఈ టక్స్ని షోల్డర్ జాయింట్ మీద పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ని ఇలా షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే రెండు వైపులా సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఇటువైపు తిప్పి ఇక్కడ మధ్యలో నుండి స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ మీదనే ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ దగ్గర చూడండి, ఉబ్బెత్తుగా లేకుండా ముడతలు లేకుండా ఎంత నీట్గా వచ్చిందో. ఇదే విధంగా ఇంకో హ్యాండ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇలా సమానంగా ఫోల్డ్ చేయండి. ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ని కూడా సమానంగా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టేసి సైడ్ జాయింట్ మార్కింగ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టీకి ఉక్స్ పట్టీ, కాజా పట్టీ కాజా పట్టీని పెట్టేసి సైడ్ జాయింట్ మార్కింగ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ని ఫోల్డ్ చేసి కదలకుండా ఒక పిన్ పెట్టేయండి. బ్యాక్ పార్ట్ మార్కింగ్ని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ని కలిపి ఒక పిన్ పెట్టేయండి. ఇప్పుడు ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఇలా పెట్టేసి మార్క్ చేసుకోవాలి. అలాగే చంక లూజ్ని కూడా మార్క్ చేసుకోవాలి. మీరు బిగినర్స్ అయితే ఈ మార్కింగ్స్ మీద స్కేల్తో లైన్ డ్రా చేసుకుని ఈ లైన్ మీదే స్టిచ్ చేసుకోండి. ఇక్కడ రెండు జాయింట్స్ ఒకే దగ్గరికి వచ్చేలా పెట్టేసి స్టిచ్ చేసుకోండి. సైడ్ జాయింట్ కుట్టు ఇలా స్ట్రైట్గా రావాలండి. అప్పుడే ఫిట్టింగ్ అద్దినట్టుగా ఉంటుంది. ఈ కుట్టు పక్కనే పావించి గ్యాప్తో ఇంకో 2 స్టిచెస్ వేసుకోండి. ఈ చివరిలో ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకోండి. ఇదే విధంగా రెండో వైపున సైడ్ జాయింట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపు స్టిచ్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్తో పని లేదండి. ఒకవైపు సైడ్ జాయింట్ని స్టిచ్ చేసాం కదా,
ఆ హ్యాండ్ని ఇలా పెట్టేసి మార్క్ చేసుకోండి. అలాగే చంక లూజ్ దగ్గర కూడా చెక్ చేసుకోండి. రెండు వైపులా సైడ్ జాయింట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే కరెక్ట్గానే ఉందండి. ఆది బ్లౌజ్ కన్నా ఇప్పుడు స్టిచ్ చేసే బ్లౌజ్ ఎక్కువ లూజ్ ఉంటే సైడ్ జాయింట్కి రెండు వైపులా స్టిచ్ చేసుకోండి.